మరోవైపు పటాన్చేరు ఎమ్మెల్యే గూడి మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చీటింగ్, మైనింగ్తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ కంప్లైంట్ చేయడంతో ఈయన మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రెసిడెంట్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు, ఆయన విడుదల చేయాలంటూ ఆయన అభిమానులు అక్కడ చేరుకున్నారు. పటాన్చేరు ఎమ్మెల్యే గూడి మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చీటింగ్, మైనింగ్తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ కంప్లైంట్ చేయడంతో ఆయన అరెస్ట్ చేశారు. ప్రెసిడెంట్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. మన అప్డేట్స్ మా రిపోర్టర్ యాదగిరి నాటి తెలుసుకుని. యాదగిరి, చెప్పండి. గుడ్ మార్నింగ్. వాళ్ళకి ఏదైతే మైనింగ్ అక్రమంగా మైనింగ్ పాల్పడాలనేటువంటి నేపథ్యం ఏదైతే అక్రమ మైనింగ్కి పాల్పడ్డారని చెప్పేసి కూడా మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తహసీల్దార్ స్థానిక పనికి సంబంధించిన స్థానిక తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాత్రి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తన ఇంటి నుంచే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. మధు ఏదైతే కూడా మధు పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు అంటే ఏదైతే కోర్టు తరలించడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఈ విషయం సంబంధించిన వాటిలో పూర్తి స్థాయిలో ఎటువంటి అంటే స్థానికంగా కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడే పరిస్థితి వచ్చింది. అయితే వైద్య పరీక్షల నిమిత్తం కూడా మధును తొలగించే నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కొంతమంది పోలీసుల వద్ద ఒక్కసారి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఇప్పుడు ఏదైతే కూడా మధును కోర్టు తరలించడం జరిగింది.
ఏంటి ఎటువంటి ఆరోపణలు ఆయన మీదకి వచ్చి ఎందుకు తహసీల్దార్ ఆయన మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది యాదగిరి? అయితే ఏదైతే సంతోష్ గ్రాండ్ సంబంధించినటువంటి ఒక సంస్థ ద్వారా ఒక అక్రమాలకు పాల్పడారని, అయితే పర్మిషన్ మించినటువంటి తవ్వకాలు జరపడం వల్ల మైనింగ్ వ్యాపారం విచలవిడి చేయడం వల్ల అనేటువంటి అంశాలపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే పర్మిషన్ తీసుకున్నా కానీ పర్మిషన్ గడువు అయిపోయిన తర్వాత కూడా మైనింగ్ కార్యక్రమాలకు పాల్పడడం, అదే అక్రమమైనటువంటి వ్యాపారానికి పాల్పడే అంశాలపైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే గత ప్రభుత్వానికి కూడా మోసం చేసినట్టుగా, ఈ మోసం పాల్పడ్డట్టుగా, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్తో కాకుండా అంతకు మించి హౌదులు దాటినటువంటి, అంటే ఏదైతే పరిధులు దాటినటువంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళు అక్కడ మైనింగ్ చేశారని చెప్పేసి తద్వారా అనేక రకమైన కేసులు పోలీసులు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గూడెం మందు అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ యాదగిరి.